హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ ని. మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి. మీరు కోరుకుంటున్న జాబ్ రావాలి. మీ జీవితాల్లో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యంతో మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలని, మీ అందరినీ ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ మీ అందరికీ కావాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఒక గురువుగా. ఈ రోజు టాపిక్ వచ్చేసి పేదరికం ఎందుకు వస్తుంది, కొంతమంది సడన్ గా ధనవంతులు ఎందుకు అవుతున్నారు, ఆ సీక్రెట్స్ ఏంటి, అనంత విశ్వశక్తి యొక్క నియమాలు ఏంటి, ధనవంతులు అవటానికి, పేదరికం రావటానికి, ధనవంతులు అవటానికి ఈ రహస్యాలు ఏమున్నాయి, చాలా విషయాలు తెలుసుకుందాం. మీకు ఒక కథ చెప్తాను, జరిగిన స్టోరీ అన్నమాట. ఒక గ్రామంలో, ఒక రాజ్యంలో, ఆ రాజ్యంలోని ఒక గ్రామంలో సుబ్బు అనే ఒక అతను ఉంటాడు. అయితే ఆ రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. ఆయన చాలా ధనవంతుడు అనమాట, అత్యంత సంపన్నుడు. శ్రీకృష్ణ రాయల కాలంలో అలా రాజులు ఎలా ఉన్నారో అత్యంత ధనవంతుడు ఆ రాజు. ఆ గ్రామంలోని ఈ సుబ్బు అనే అతను ఈజీగా ధనవంతుడిని అవ్వాలి, కష్టపడకూడదు, నేను ఏ పని పడితే ఆ పని చేయను, నేను ధనవంతుడిని, రాజుని అని ఫీల్ అవుతూ ఉండేవాడు. అలా ఫీల్ అవుతూ యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఒక అందగత్తె దగ్గరికి వెళ్ళి, నేను ధనవంతుడిని, నేను చాలా గొప్పవాడిని అంటూ పదే 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 ఆ అమ్మాయి దగ్గర చెప్తూ ఆ మాటలకి ఆమె ఇంప్రెస్ అయ్యి అతన్ని నిజం అనుకుని చెప్పి మ్యారేజ్ చేసుకుంటారు. తీరా వస్తే ఆ ఇంట్లో ఏమీ ఉండవు, అత్యంత పేదరికంలో ఉంటారు. ఎందుకు ఇలా చేసావు అంటే, నువ్వంటే నాకు ఇష్టం, నేను అలా చేశాను, కానీ నేను ధనవంతుడిని అవుతాను. మరి ఏ పని చేయట్లేదు కదా, ధనవంతుడు ఎట్లా అవుతావు అంటే, నేను అవుతాను అంతే, నేను మామూలు పనులు చేయడానికి నేను రాజుని, నేను అత్యంత ధనవంతుడిని, ఏ పని పడితే ఆ పని చేయను, కూలి పనులు అలాంటివి నేను చేయను, నేను గొప్ప ధనవంతుడిని అంటూ ఉంటాడు. అదేంటయ్యా నువ్వు ధనవంతుడు ఎట్లా అవుతావు, నువ్వు ఏ పని చేయకుండా అంటే, అదంతే నేను ధనవంతుడిని అంటాడు. ఆ మాటే మాట్లాడుతూ ఉంటాడు. సో ఆమె వెళ్ళి పనులకి వెళ్ళి ఇతను పోషిస్తా ఉంటాడు. ఇతను ఎంతసేపు తినేసి పడుకుని కలలు కంటూ ఉంటాడు. అందరూ ఆ ఊర్లో ఇతను సోమరిపోతూ అంటారు. ఇతని ఉద్దేశం ఏంటి, నేను కూలి పనులు చెయ్యను, నేను మహారాజుని. ఆ ఆలోచనలను నిద్రపోతూ కళల్లో విశ్వంలో పంపిస్తూ ఉన్నాడు. ఆ రాజు ఎలా ఉంటాడు, ఆ ధనవంతుడు ఎలా ఉంటాడు, ఆ డబ్బు బంగారాన్ని మైండ్ లో చూస్తూ ఏ పని కాకుండా, నార్మల్ పనులు కాకుండా చేస్తూ ఉంటాడు. వాడి మిసెస్ ద్వారా అతనికి ఆహారం అందేది, సౌకర్యాలు అందేది. అంటే తను ఏం చేయకుండా ఆ రోజులు గడుస్తూ ఆ విశ్వంలోకి రిచ్చి ఆలోచనలు పంపిస్తూ ఉండేవాడు. ఎవరిని అడిగితే నేను ఆషామాషిగా చిన్న చిన్న పనులు చేయను అంటూ ఉండేవాడు. అయితే ఆ అమ్మాయి, మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి, వాళ్ళ ఫ్రెండ్ తో ఇతర పని చేయట్లేదు, ఏమి చేయట్లేదు, సోమరిపోతుగా పడుకుంటున్నాడు అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ తో చెప్పి తనని ఏదైనా పనిలో పెట్టమని, తీసుకెళ్ళమని చెప్పింది. అతను వచ్చి ఇతన్ని, సో మీ మిసెస్ చాలా బాధపడుతుంది, నువ్వే పని చేయట్లేదని, పక్క ఊర్లో పని ఉంది, రా వెళ్దాం ఇద్దరం కలిసి అంటే, అమ్మో నేను రాను, అలాంటి చిల్లర పనులు చేయడానికి నేను నాకు కుదరదు, నేను నిద్రపోవాలి అంటూ ఉంటాడు. అంటే ఇంకా అతను అలా మాట్లాడుతూ ఉండగా ఆ రాజు, ఆ రాజ్యానికి అత్యంత సంపన్నుడైనటువంటి రాజు ఒక పొగరుబోతు ఎద్దును తీసుకొస్తాడన్నమాట. తీసుకొచ్చి ఆ రాజ్యంలో ఒక చాటింపు వేస్తారు. ఆ చాటింపు వేసే అతను వాళ్ళిద్దరు మాట్లాడుకునే టైంకి వస్తాడు. ఈ ఎద్దుని ఎవరైతే కొమ్ములు వంచి వసూలు చేసుకుంటారో వాడికి పెద్ద ఎత్తున బంగారం ఇవ్వబడును అని చెప్పి రాజు ప్రకటించారని చెప్పేసి ఆ దండోరా వేస్తా ఉంటాడు. వేస్తూ ఉంటే వీళ్ళిద్దరు అంటారు, చూడరా ఎవరైతే బలవంతుడున్నాడో, మరి ఎవరికి అదృష్టం వరిస్తుందో అన్ని కేజీలు బంగారం, చాలా పెద్ద మొత్తంలో ఒక నిధిని ఇస్తానంటున్నాడు రాజు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే సో ఆ దండోరా వేస్తే అతను వెళ్ళిపోతాడు. అనుకోకుండా ఏం జరుగుతుందంటే, ఈ పనికి పిలిచినటువంటి ఆ ఫ్రెండ్ కూడా వీడిని తిట్టుకుంటూ, నువ్వు పనికి రావు, మీ మిసెస్ బతులాడింది, చాలా బాధపడుతుంది అని చెప్పేసి చెప్తే, అమ్మో నేను ఆ పనులు చిన్నగా పనులు చేయను, నేను నా లెవెల్కి అనుకుంటూ నేను పడుకోవాలని చెప్పేసి, నువ్వు వెళ్ళిపో, నేను రానని అతను పంపించేస్తాడు. ఆ బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి చెట్టు కింద కూర్చొని నిద్రపోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. సో ఈ లోపు ఏం చేసింది, ఆ పొగరబోతు ఎద్దు తాడి తెంపుకొని ఊరి మీద పడుతుంది అనమాట. ఊరి మీద పడుతూ ఉంటే ఆ ఊరిలో జనాలందరూ విపరీతంగా పరిగెడుతూ ఉంటారు. ఎవరిని కులపొడుస్తుందో, ఎవరిని చంపేస్తుందో, అది చాలా బలమైనటువంటి ఎద్దు, ఎవరిని పెడితే వాళ్ళని పొడిచేస్తుంది అని చెప్పేసి పరుగులు పెడతా ఉంటారు.
ఇతను ఎదురుగా పరుగులు పెడతా ఉంటే, ఇతను బయట ఆ చెట్టు కింద కూర్చొని నిద్రపోతా ఉంటే అందరూ పరుగులు పెడతా ఉంటే లేచి ఏంటి ఒక పర్సన్ అడిగినప్పుడు ఆ ఎద్దు తెంపుకుందంటే రాజు తీసుకొచ్చిన బలమైన ఎద్దు ఎవరిని పడితే వాడిని పొడిచేస్తుందని అని అన్నప్పుడు ఇతను ఏం చేస్తాడు, కళ్ళు మూసుకుని భయంతో ఆ ఎద్దు వచ్చేస్తుందని చెప్పి ఆ కంగారులో కళ్ళు మూసుకుని ఉంటాడు. అమ్మో ఇప్పుడు ఏం చేయాలి నేను అన్నట్టు. అయితే గతంలో విశ్వంలోకి ఏం ఆలోచన పంపించాడు, ధనవంతుడు, డబ్బు బంగారం అందినట్టుగా, తను గొప్ప ధనవంతుడు అయినట్టుగా ఆ ఊహలు ప్రతిరోజు ఎక్కువ శాతం పంపిస్తూనే ఉన్నాడు నిద్రలో. నిజానికి అతను నిద్రపోవట్లేదు. ఆ ధనవంతుడు ఎలా ఉంటాడో దాన్ని పిక్చర్స్ అన్నింటిని కూడా విజువలైజేషన్ పంపిస్తూ ఉండేవాడు. సో ఈ ఎద్దు అందరిని పొడుచుకుంటూ వస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇతని దగ్గరికి వచ్చేసరికి కామ్ అయిపోతుంది అనమాట. సైలెంట్ అయిపోయి అతని దగ్గర నార్మల్ గా నుంచుంటది. అతను సడన్ గా అందరూ చుట్టూ చేరేస్తారు. ఇతని దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఇతను ఏమి చేయట్లేదు. అతని నాలుగుతో నాకుతూ అతన్ని ముట్టుకుంటుంది అనమాట. అది చూసి అతను కంగారు పడతాడు. కంగారు పడి ఇంకా అతను ఏం చేయదు అనమాట. ఈ ఊరోళ్ళంతా రాజుకు చెప్తారు అతను దాన్ని వశం చేసుకున్నాడు, అతను ఏం చేయట్లేదంటే ఒకరు ఆ తాడి ఇవ్వమని చెప్పి ఆ తాడితో కట్టేసి రాజు దగ్గరికి తీసుకెళ్ళని చెప్తారు. తీసుకెళ్లిన తర్వాత రాజు ఆశ్చర్యపోతాడు. జనాన్ని అందరినీ పొడిసి ఇతన్ని మాత్రం ఏం చేయట్లేదు, ఇతన్ని వశం చేసుకున్నాడు, ఇతని దగ్గర ఏం మంత్రం ఉంది, సో విజయం సాధించాడు కదా అని చెప్పి ఆ పెద్ద నిధి అతనికి ఇవ్వటం జరుగుతుంది సన్మానం చేసి. అంటే యూనివర్స్ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే మన ఆలోచనలను మనం నిజాయితీగా పంపించడం విశ్వంలోకి చేయాలి. ఏ రూపాల్లో ఎన్నుకుంటుందో, లాస్ట్ వీడియోలో నేను చెప్పిన వీడియోలో ఒక నితిగా ఏంజల్ ఒక అమ్మాయికి లండన్ లో మిరాకిల్ జరిగింది. ఒక పెద్ద వయసున్న ఫ్యామిలీ ఆ అమ్మాయిని తన కూతురుగా వాడు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళకి పిల్లలు లేరు, చాలా ఆస్తుంది. అట్లా విశ్వం ఏం చేస్తుందంటే మన ఆలోచనలు రిచ్చిగా పంపించడమే మనం నిజాయితీగా పంపించాలి. సరైన ధనవంతుడు ఎలా ఉంటాడో ఆ దర్పాన్ని ప్రదర్శిస్తూ ఆ విశ్వానికి చూపించినప్పుడు విశ్వం ఏం చేస్తుంది, ఈ ప్రపంచాన్ని ఎన్నుకుంటుంది అనమాట. ఆ రాజుని ఎన్నుకుని ఇతన్ని ధనవంతుని చేసింది. అక్కడితో ఆ అమ్మాయికి చెప్పాడు నేను ధనవంతుడు అని ముందే చెప్పాడు. అంటే తన ఆలోచనలను ఏ పని పడితే ఆ పని చేయకుండా రిచ్చిగా పంపించడంలో దృష్టి పెట్టాడు. ప్రాణం పెట్టేశాడు. నేను సాధారణమైన పనులు చేయడానికి నేను పుట్టలేదు అంటూ తను రియాలిటీని ఊహల్లో పగలు రాత్రులు కూడా నిద్రపోకుండా అందరూ నిద్రపోతున్నాడు సోమరిపోతూ అనుకుంటే తన ఆలోచనలను క్రియేటివిటీ విశ్వంలోకి విజువలైజేషన్ రూపంలో పంపించినప్పుడు విశ్వం ఇలా రాజుని ఎన్నుకొని ఆ రాజు ఇతనికి నిధి ఇచ్చేయాలంటే డైరెక్ట్ గా ఇవ్వదు కాబట్టి ఈ విధంగా ఎన్నుకోవటం జరిగింది. మరి ఆ ఎద్దు అందరినీ పొడిచి ఊరందరినీ పరుగులెత్తించి ఏ ఒక్కరిని వదలకుండా తరిమిన ఎద్దు ఇతన్ని ఎందుకు తరమలేదు? అక్కడ విశ్వశక్తి ఈ విధంగా మిరాకిల్ చేయాలని కోరుకుంది. అంటే యూనివర్స్ డిసైడ్ అయితే చీమ కూడా మనిషికి హాని చేయదు. ఈ ప్రపంచంలోని జీవరాశులన్నీ కూడా చాలా డేంజరస్ కూడా ఆ మనిషికి దాసోహం అవుతాయి. ఎందుకు? యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు. చూడండి, గొప్ప గొప్ప ఋషుల దగ్గరికి ఆ పులులు వెళ్ళినా ఏం చేయవు. అంటే ఆ పవర్, వాడుకున్న జ్ఞానం, ఆ ఆరా అనేది రిలీజ్ అవుతుంది అనమాట గొప్ప వ్యక్తులుగా. అప్పుడు అవి సైలెంట్ అయిపోతాయి. విష పురుగులు కూడా ఏం చేయవు. అంటే ఆరా నెగిటివ్ గా ఉన్నప్పుడు ప్రతిదీ హాని చేస్తుంది. అంటే మన భయభ్రాంతులు గురవుతున్నప్పుడు, డేంజరస్ గా నా జీవితం ఇట్లా అయిపోయింది ఏంటని గందరగోళం గురవుతున్నప్పుడు ఇంకా గందరగోళమే ఎక్కువ మనకి ఆకర్షించినట్టుగా అది పెద్దగా వస్తుంది అనమాట. అంటే మన ప్రశాంతమైన స్థితిలో మనకి ఏం కావాలో ఆ ఆలోచనలను విశ్వంలోకి పంపించాలి. మనం ఆల్రెడీ గత వీడియోలో చెప్పుకున్నాం. ఒక జిఎం రావు ₹1 లేదు, ఇంటర్నేషనల్ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ కట్టాడు ఢిల్లీలో. ప్రపంచం ఆశ్చర్యపోయింది. భారతదేశ చరిత్ర అక్కడ కీర్తి ప్రతిష్టలోకి వెళ్ళింది. ఎందుకంటే 200 దేశాల్లో ఎయిర్పోర్ట్ కంటే ఇది 4వ స్థానంలో అంత అభివృద్ధి చెందిందనమాట. అంత బాగా కట్టారు. ఆ తర్వాత ఆయనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాడు. పేదవాడిగా ఉండి రూపాయి లేదు, లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత. అందుకే మనం చెప్తాం, ఎవరైతే ధైర్యవంతులు ఉంటారో ఇలాంటి సాధారణమైన జీవితం జీవించకూడదు, నేను అసాధారణమైన జీవితం జీవించాలి, ఆ ఏరియాలో ఆ ఊర్లో అత్యంత సంపన్నుడిగా పేరు సంపాదించాల అన్న ఆలోచనలో ఆ గట్స్ ఉన్నవాడు మాత్రమే ఆ క్లాస్ కి జాయిన్ అవ్వండి, రిచ్ క్లాస్ అని చెప్పడం జరిగింది. ఆ రిచ్ క్లాస్ లో 369 యూనివర్స్ నెంబర్ రిచ్ క్లాస్ లో మహానగరంలో, విశ్వనగరంలో ఒక ఖరీదైన ₹1,00,000 ఇల్లు ఎలా కొనాలి, ఆ రిచ్ గా ధనవంతుడిగా ఎప్పటికీ ఉండాలి, పేదవాడిగా కాకుండా అన్న వ్యక్తులు ఆ రిచ్ బిజినెస్ క్లాస్ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది లిమిటెడ్ పీపుల్స్ కే. అలాంటి ఆ హోప్స్ ఉన్నవాడు, ఆ సీరియస్నెస్ ఉన్నవాడు, కావలసిన వాళ్ళు మాత్రమే ఆ క్లాస్ చెప్పడం జరిగింది. అయితే మనం ధనవంతులు అవ్వాలంటే కావలసిన లక్షణాలు కూడా ఉంటాయి. అవేంటి? పేదరికాన్ని వదిలిపెట్టి ధనవంతులుగా మారటానికి ఆ సూక్తులు ఏంటి, విశ్వ నియమాలు ఏంటి, ఆ 9 విశ్వ జ్ఞానానికి సంబంధించినటువంటి ఉంటాయి. అంటే ఎంత ధనం కలిగి ఉంటే
అంతా ఒదిగి ఉండాలి, అహంకారాన్ని ప్రదర్శించకూడదు, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని ఫస్ట్ యూనివర్స్ నియమాల సూత్రం. రెండోది, మీలో ఉన్న టాలెంట్ ని దాచి అంచివేసి భయపడిపోకుండా ఆ టాలెంట్ ని బయట ప్రపంచంలో ప్రదర్శించాలి. ఒకరు గాయకుడిగా, ఒకరు యాక్టర్ గా, ఒకరు డాన్సర్ గా, రకరకాలుగా ఆ ప్రతిభను ప్రదర్శిస్తారు. ఒక కంపెనీకి CEO కావాలన్నప్పుడు ఆ టాలెంట్ అంతా బయట పెట్టాలి. ఆ భయము అంతా పెరుగుతాను అంటే వదిలిపెట్టాలి. అంటే మన నుంచి టాలెంట్ బయట ప్రదర్శించకుండా అక్కడి నుంచి మనకి ఏది రాదు. మన క్యారెక్టర్ ని, మన బిహేవియర్ ని, మనలోని టాలెంట్ అంతా బయట పెట్టినప్పుడే ప్రపంచం యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో మూడవది, ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని ఉన్నత స్థానానికి చేరుకునేలాగా అంత ఇష్టంగా చేయాలి. ఆ ఉన్నత స్థానాన్ని చూస్తూ ఆ పని చేయాలి, అప్పుడు అది ఉన్నత స్థానానికి చేరుతుంది అన్నాడు. అంతేకాకుండా ఒక పనిని ఒకే రకంగా కాకుండా డిఫరెంట్ యాంగిల్లో కొత్తగా చరిత్ర సృష్టించేలాగా, అందరూ మెచ్చుకునేలాగా అలాంటి పని శ్రద్ధతో చేయాలి, చిన్న పని కూడా అని ఉంది. తర్వాత నాలుగోది, జ్ఞానులతో, గొప్ప గొప్ప వాళ్ళతో, విలువైన వ్యక్తులతో మాత్రమే సహవాసం చేయాలంటుంది యూనివర్స్. ఎందుకని? ఆ విలువైన వాటిని ఈ ఆత్మ ఆకర్షిస్తుంది. మూర్ఖులతో, తాగుబోతులతో, గొడవ పడే వాళ్ళతో, నారా లేని వాళ్ళతో, చెడ్డ పీపుల్స్ తో సహవాసం చేస్తే ఈ ఆత్మ ఏం చేస్తుంది? ఆ లక్షణాలన్నీ అంటించుకుని ఈ వ్యక్తిని అలా తయారు చేసేస్తుంది. సో తర్వాత ఐదోది, ఈ ప్రపంచంలో అదృష్టం అంటూ ఏదీ లేదు. మనిషి తన ఆలోచనలను, తన క్రియేటివిటీని ఆధారంగా ఎదుగుతాడు తప్ప అదృష్టం అంటూ ఏది లేదని చెప్తుంది యూనివర్స్. నా కర్మ ఇంతే, గత జన్మలో మా తల్లిదండ్రులు ఏం చేశారో, ఏ పాపం చేశారో అవి చుట్టుకుందని, ఇలాంటివన్నీ కూడా సోమరి పోతుల లక్షణం, పని దొంగల లక్షణం. ఆ కళని బయట పెట్టకుండా వాడు ఏదో రకంగా బతికేయాలనుకోవటం, ఎప్పటికీ కూడా పేరు ప్రఖ్యాతులు రాకపోగా అందరి చేత చేత్కారానికి గురవుతారు. కాబట్టి అలాంటి మూఢనమ్మకాలు వైపు వెళ్లకుండా నా టాలెంట్, నా శక్తి యుక్తుల ద్వారానే ఈ ప్రపంచంలో నేనేంటో నిరూపించుకోవాలి అన్న వ్యక్తి చాలా మంది మనం ప్రపంచంలో చూసామన్నమాట. అందుకని అదృష్టాన్ని నమ్ముకుంటూ ఖాళీగా ఉండకూడదు. ఏ రోజుకు ఆ రోజు ఎదుగుదల మీద దృష్టి పెట్టాలి. ఈ 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తే చాలే, ఈ ఒక షెల్టర్ ఇస్తుంది, చిన్న షెల్టర్ లో ఉన్నాం, ఈ డబుల్ బెడ్రూమ్ చిన్న ఇల్లు చాలు, మనకు అంత గట్స్ లేవు, తెలివితేటలు లేవని చాలా మంది భయపడిపోతూ ఈ 4 ఏళ్ళు లోపలికి వెళ్తానే ఈ జీవితం ఇంతే చాలు, కర్మ అని చెప్పేసి జీవిస్తుంటారు. ఆ జీవితం అలాగే ఉంటుంది, ఇంకా ఇబ్బందులకు గురవుతారు. అట్లా కాకుండా ఒక తెలివిగా వ్యక్తిగా, టాలెంటెడ్ పర్సన్ గా మనం మనలోని క్యారెక్టర్ ని బయట పెట్టాలి, క్రియేటివిటీని ఎప్పుడు కలిగి ఉండాలంటుంది. సో ఆరవది, ఏ రోజు కూడా నా జీవితం కష్టంగా ఉంది, ఏంటో నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలో, ఇలాంటి భయం తాలూకు మాటలు మాట్లాడకూడదు. 7, ఏదో ఒక ఉన్నతంగా ఆలోచించటం, ధనవంతుడు ఎలా చేస్తాడో ఆ దర్పాన్ని ప్రదర్శించటం, ఆ క్రియేటివిటీని విశ్వంలోకి పంపించటం, భయాన్ని బయటకి పారద్రోలటం, ఇలాంటి చేయాలి. నెగిటివ్ ని నిర్దాక్షిణ బయటకు తరిమేసేలాగా అంత అద్భుతంగా మాట్లాడాలి, ఆ విశ్వ నియమాలు పాటించాలి, అప్పుడే మనం ఎదుగుతామని చెప్తుంది యూనివర్స్. అంటే దరిద్రానికి కారణమయ్యే ప్రతి ఆలోచనని మన నుంచి డిలీట్ చేయాలి. విలువైన వ్యక్తులతో, అంటే మన ఆత్మ ఏదైతే అట్రాక్ట్ చేస్తుందో ఆ క్రియేటివిటీ గల వ్యక్తులతో సావాసం చేయాలి. అంటే పేదరికంలో ఉన్న వాళ్ళతో సావాసం చేస్తే దాన్ని ఆకర్షిస్తామంటుంది. అట్లాగే మీరు చేసే ప్రతి చిన్న పనిని ప్రేమించాలి, ఇష్టంగా చేయాలి. అప్పుడు ఒక క్రమశిక్షణ అలవాటు పడి ప్రతి పనిని సక్రమంగా చేయగలుగుతారంట. తర్వాత 8వది, ధనవంతులు ఎదిగే కొద్దీ ఓర్పుతో, ప్రేమతో, చిరునవ్వుతో ఇంకా సంపన్నులు అయ్యేలాగా ఆలోచించాలి తప్ప కొద్దిగా అమౌంట్ రాగానే విర్రవీగిపోయి ఆ జేబులో డబ్బులు పెట్టుకుని వాళ్ళెంత వీళ్ళెంత అని విమర్శించడం, కాలు దువ్వటం, ఇలాంటివి చేస్తే పతనానికి చేరతారంట. ఎంత స్థాయికి వెళ్తున్నావు, లక్షల కోట్లకి. నువ్వు 10% దానం చేస్తూ, ఉద్యోగాలు ఇస్తూ, లక్షల్లో ప్రపంచానికి శాంతి కలిగించేలా చేస్తూ మరింత సంపన్నుడయ్యే ఆలోచనల మీద దృష్టి పెట్టాలి తప్ప అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఆ ధనాన్ని కోల్పోతావులైతే అట్లా ప్రదర్శిస్తే అంటుంది యూనివర్స్. తర్వాత ఇతరులను దూషించటం, కొంత డబ్బు రాగానే, కొంత ఎదగగానే ఎవరిని బడితే వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడటం, అహంకారాన్ని ప్రదర్శిస్తూ దూషించటం, ఇతరుల్ని హేళన చేయటం, తక్కువగా ధనవంతులు కాని వాళ్ళని, పేదవారిని అవమానించటం, ఇలాంటి పనులు చేస్తే ఆ పేదరికము వెంటనే వచ్చేస్తుందని చెప్తుంది యూనివర్స్. సో ఇంకోటి 9, కాలం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు, కాలం మారుతూ ఉంటుంది. కాలానికి అనుగుణంగా మనిషి మారాలి, విశ్వ నియమాల ప్రకారం మారాలి, ప్రేమతో ప్రపంచాన్ని ప్రేమించాలి, ప్రకృతిని ప్రేమించాలి,
ప్రేమను మాత్రమే ప్రపంచంలోకి వదిలిపెట్టాలి. అసూయని, ద్వేషాన్ని, పగని వదిలిపెట్టకపోతే ఆ శరీరం మీద దహనం అయిపోతుంది అంటుంది యూనివర్స్. అట్లా మనం చేసే ప్రతి పని మీద చాలా శ్రద్ధ పెట్టాలి. ఆ 9 నియమాలు పాటించినప్పుడు ఎవరు కూడా పేదరికంలోకి వెళ్లరు, ఈజీగా ధనవంతులు అవుతారు అంటుంది యూనివర్స్. అంటే మనలోనే ఆ క్రియేటివిటీ, ఆ లక్షణాలు, ఆ గుణాలు అన్ని ఉన్నాయి. విశ్వ నియమాలు, ఈ 9 నియమాలు మనం పాటిస్తే ఎప్పటికీ ధనవంతులుగా ఉంటాం. ఏ హాని జరగదు. విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఏంజల్స్ రక్షణగా ఉంటారు. అద్భుతాలు జరుగుతాయి. సంపన్నులుగా ఉంటూ, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ, చిరునవ్వుతో, ఎన్ని లక్షల కోట్లకి వెళ్ళిన ప్రపంచ కుబేర్లు స్మైల్ మాత్రమే వస్తుంది వాడి నుంచి. చూడండి, అహంకారం రాదు. ఆ వార్తల్లోకి ఎక్కి అందరిని విమర్శించడం, వీళ్ళెంత వాళ్ళెంత అని ఎక్కడా మాట్లాడటం. జస్ట్ స్మైల్, చిరునవ్వు. అన్ని లక్షల కోట్ల లాభాలు వస్తున్నా సరే అహంకారం చిన్న కూడా ఉండదు. ఇంకా ఎదగాలి, మరిన్ని కంపెనీలు పెట్టి మరిన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, 10% దానం చేయాలి. ఆ సంపదనే మైండ్ లో చూస్తూ ఉంటారు. మరిన్ని లాభాలు, ఇంకో కంపెనీ క్రియేటివిటీకి ఎలా పెట్టాలి, కొత్త కంపెనీని ఎలా పెట్టాలి, ట్రెండ్ సృష్టించాలి ప్రపంచంలో అని ఆలోచిస్తూ ఉంటారు. అందుకే నెంబర్ 1 కుబేర్లుగా ఉంటారు. వాడు ఎక్కడ వివాదాస్పద వాక్యాలు చేయరు, వివాదాల్లోకి రారు, ఎవరిని పడితే ఏది పడితే అది మాట్లాడరు. ఆ కంపెనీ యాజమాన్యం ఆ ఇయర్ ఎండింగ్ లో ఆ లాభాలను మాత్రమే ప్రకటిస్తారు, సైలెంట్ అయిపోతారు. ఇంట్లో కార్, లగ్జరీ కార్లు, ఫ్లైట్లు ఎక్కితే ఆఫీసులో తప్ప అదర్వైజ్ ఇంకా ప్రపంచానికి కనపడు. అంటే అన్ని లక్షల కోట్లు ఉన్నా సరే ఇంకా సంపాదిస్తున్నారు. ఎందుకని? ఎంత సంపాదించినా మరింత మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ప్రపంచంలో, ఇంకా నెంబర్ 1 కుబేర్లుగా ఉండాలి. కానీ అణిగిమణి చిరునవ్వుతో అహంకారాన్ని విడిచిపెట్టి ఎవరైతే అలా జీవిస్తారో ఎప్పుడు సంపన్నులుగా ఉంటారంటుంది. అంటే మనలో కోపము, అసూయ, ద్వేషం ఉన్నప్పుడు డబ్బు రాదు. ఆ శరీరం కూడా పాడైపోతుంది. యవ్వనంతో కళకళలాడుతూ ఉండాలంటే ప్రేమని వ్యక్తం చేయాలి, ప్రతి ఒక్కరిని క్షమించాలి, వివాదాస్పదం వైపు అడుగులు వేయకూడదు, విమర్శ చేయడానికి కాలు దూవకూడదు, గొడవకి కాలు దూవకూడదు. ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రపంచం మనకు దాసోహం అవుతుంది. ప్రేమని రిలీజ్ చేసినప్పుడు సంపన్నులు అవుతాం. ప్రతిదాన్ని అట్రాక్ట్ చేసేలాగా అయస్కాంత క్షేత్రంగా మారుతుంది శరీరం అంటుంది యూనివర్స్. డియర్ ఫ్రెండ్స్, మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలి, మీరు సంపన్నులు అవ్వాలి, మీరు పడుతున్న బాధల నుంచి విముక్తులు పొందాలి. కాబట్టి మీరు ప్రేమను వ్యక్తం చేసి విశ్వాన్ని కోరుకోండి. నన్ను సంపన్నుడు చేశావు, ఈ అప్పుల నుంచి అన్నిటి నుంచి బయటపడేసావు, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ సమస్య తీరిపోయిన దాని మీద దృష్టి పెట్టండి, అద్భుతాలు జరుగుతాయి. ఆ నితిక ఏంజల్ గురించి మనం చెప్పడం జరిగింది. ఎక్కువగా ప్రేమను ప్రదర్శించండి, సమస్య తీరిపోయినట్టుగా చాలా కృతజ్ఞతలు చెప్పండి, దానం చేయండి, అద్భుతాలు చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.